44వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చూడబోతూ ఉన్నాము. 44వ అధ్యాయము కొరహు కుమారులు ఈ యొక్క కీర్తనను రాశారు. ఈ గమనించండి, కొరహు కుమారులు ఎవరు అంటే పోయిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. మోషే ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రము దాటించిన సమయంలో ఈ కొరహు కుమారులు ఏం చేశారు అంటే, కొరహు తర్వాత దాతాను ఇంకొంతమంది వారు మోషే మీదకు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. మోషే మీద ఏం తిరుగుబాటు వారు చేశారు అంటే, మోషే దేవుని యొక్క పిలుపు మేరకు సీనాయి పర్వతానికి వెళ్ళారు. ఏ పర్వతానికండి? సీనాయి పర్వతం మీదకి 40 రోజులు వెళ్ళారు ఆయన. ఎన్ని రోజులు? ఇక ఎప్పటికీ ఇంకా తిరిగి రాడిక అని చెప్పి ఈ కొంతమంది ఏం చేశారు అంటే, ఒక దూడను చేయడం ప్రారంభించి దానికి యెహోవా అని వారు పేరు పెట్టి వారు ఏం చేయడం మొదలుపెట్టారంటే దానికి పూజ చేయడం మొదలుపెట్టారు. గమనించండి, అయితే వారు మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఆనాడు మరి దేవుడు ఒక భూకంపాన్ని తీసుకొచ్చి, బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, భూమి ఆ రోజు మరి దాదాపు 3000 మందిని మృంగేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కొరహు అలా ఉన్నప్పటికీ కుమారులు మాత్రము ఆ రీతిగా లేరు. ఈ కుమారులు దేవుని మాటను అంగీకరించి వారు జీవించారు. మరి అలానే మనము కూడా మరి మీరందరూ దేవుని మాటను అంగీకరించి జీవించవలసిన వారమై ఉన్నాం. ఏమండి, మనకి నచ్చినట్టుగా మనం జీవిస్తే మనం నష్టపోతాము. ఈ కొరహు తనకి తోచినట్టుగా అధికారాన్ని ఆశించి అతను నడుచుకున్నాడు. చాలా నష్టపోయాడు, చాలా ఇబ్బందిని కొని తెచ్చుకున్నాడు. చివరికి ప్రాణాలను సహితము ఆయన పోగొట్టుకున్నాడు కొరహు. అయితే గమనించండి, ఆయనకు కుమారులు ఆ రీతిగా లేరు. మనము కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవించాలి. మనము ఏమండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది నా జీవితానికి అని అంగీకరించి మనం జీవించాలి. కానీ మనం తోచినట్టుగా మనం జీవించకూడదు. అలా తోచినట్టుగా జీవించినందుకు కొరహు చాలా నష్టపోయాడు. అయితే కొరహు కుమారులు దేవునికి అనుకూలంగా వారు జీవించి ఈ 44వ కీర్తన రాశారు. దయచేసి గమనించండి, మీ బైబిల్ని కనుక చూస్తే ఇందులో మరి 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాల్లో మనం 3 భాగాలని మనం చూస్తాం. 3 భాగాల్లో ఏం చూస్తామంటే, మొదటి భాగమేమో, దేవా గడిచిన కాలంలో మా పితరులు యుద్ధం చేయకుండానే వారు యుద్ధాలు నెగ్గి ఎరుకో పట్టణం లాంటి పట్టణాలు వారు స్వాధీనపరుచుకున్నారు. వారు ఏం యుద్ధాలు చేయలా. దేవా మరి వారి యొక్క పక్షాన నువ్వు పోరాటం చేసి యుద్ధాలు చేయకుండానే నువ్వు విజయాన్ని దయచేసావు అని చెప్పి వారు దేవునికి స్తుతులు చెల్లించారు. ఎవరు? ఈ కొరహు కుమారులు. మనలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవునికి తిరుగుబాటు చేయడం అంటే దేవుని మాట వినకపోవటమే. దేవునికి తిరుగుబాటు చేయడం అంటే ఏంటనండి? దేవుని మాట వినకపోవడమే. చూడండి, చరిత్రలో దేవుని మాట వినకపోవడం వలన వారు చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. బైబిల్లో వ్యక్తి సంసోను అనే వ్యక్తి ఉంటాడు. ఈ సంసోను అనే వ్యక్తి ఒక న్యాయాధిపతి. దేవుడు అతనికి గొప్ప స్థానాన్ని ఇస్తే ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఇచ్చిన అతనికి స్థానాన్ని మరి పక్కన పెట్టి పాపంలోకి వెళ్ళిపోయాడు. ఒక స్త్రీని మోహించాడు. స్త్రీని మోహించి ఏం చేశాడంటే ఆమెతో పాటు పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయేసరికి భయంకరమైన శిక్షను, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. గమనించండి, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుళ్ళలోంచి తొలగిపోతామో పాపంలో పడిపోతాము. ఎప్పుడైతే పాపంలో పడిపోతామో కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటామండి? కష్టాన్ని, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. సో దేవుని దగ్గర నుంచి తొలగిపోవడము, నెక్స్ట్ రోడ్డు ఎక్కడికి వెళ్తామంటే, ఎక్కడికి వెళ్తామండి? పాపంలోకి పడిపోతాం. ఈ పాపం ఎటువైపు నడిపిస్తుందంటే కష్టాలకి, నష్టాలకి నడిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, చూడండి, కొరహు కుమారులు 9వ వచనంలో ఏముందో చూడండి.
ఇదే 44వ అధ్యాయము 9వ వచనంలో మనం ఏం చూస్తామంటే ఇక్కడ, అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తామో ఆటోమేటిక్గా ఆయనకి మనం దూరం అయిపోతాం. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో ఆటోమేటిక్గా దేవుడు మనకి దూరం అయిపోతాడో మనశ్శాంతి, నెమ్మది ఇదంతా కూడా పోతూ ఉంటుంది. అయితే మనశ్శాంతి, నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచి వస్తుందా? మనలో నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అది దేవుడే మీకు మనందరికీ దయచేయాలి. అర్థమైందండి? అయితే ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో ఆ మనశ్శాంతి, ఆ నెమ్మది ఇవన్నీ పోతుండగా వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కోపంలో ఏం చేస్తామంటే పాపంలోకి పడిపోతాము. ఆ పాపం ఏం చేస్తుందంటే చివరికి నాశనానికి, కష్టాలకి, ఇబ్బందులకి, నష్టానికి నడిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మరలా దేవుని వైపు మనల్ని త్రిప్పుతుంది. దేవుని వైపు మరలా మనల్ని త్రిప్పుతూ ఉంది. అందుకని అంటున్నాడు, చూడండి ఆయన వాక్యం ఏమంటున్నాడు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు, మాతో పాటు నువ్వు రానా. ఏమంటున్నాడండి? చాలా మార్గాలకి వెళ్ళాడు, చాలా చోట్లకి వెళ్తున్నారు, కానీ దేవుడు వారితో పాటు రాలేదు. ఏమండి, మీరు చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు, ప్రశ్నించుకోవాలి, దేవుడు నాతో పాటు వస్తున్నాడా? నేను వెళ్ళే పని జరగాలి అంటే దేవుడు నాతో పాటు వస్తున్నాడా లేకపోతే నేనే వెళ్తున్నానా? చాలామంది సిద్ధమైపోయి వాళ్ళే వెళ్ళిపోతారు. దేవుడు మీతో పాటు వస్తున్నాడని చెక్ చేసుకున్నారా? దేవుడు నాతో పాటు వస్తున్నాడా? ఆయన నాతో పాటు ఉన్నాడా లేక నేనే వెళ్తున్నానా? ఏమ్మా, దేవుడు వస్తున్నాడా నేనే వెళ్తున్నానా? ఒక డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికాలో సేవ చేసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, దేవా నన్ను ఎక్కడికైనా పంపు, నన్ను ఏ పరిస్థితుల్లో అయినా ఉంచు, నన్ను ఎంత దూరమైనా పంపించు, కాకపోతే నువ్వు నాతో పాటు రా అని పిలిచి. చూసారు ఎంత మంచి మాట. ఈరోజు మనతో వచ్చిన సమస్య ఏంటంటే మనం సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం, తోచింది మాట్లాడేస్తున్నాం, అనిపించింది చేసేస్తున్నాం. ఆలోచిస్తున్నామా ఏమన్నా? దేవుడు ఈ పని నన్ను చేయమంటున్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నాతో వస్తున్నాడా? నా నడకల యందు, నేను చేసే పనుల యందు దేవుడు నాతో పాటు వస్తున్నాడా లేక నా స్వశక్తి మీద నేను ఆధారపడి నేనే వెళ్ళిపోతున్నానా? ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే సొంత శక్తి మీద, సొంత తెలివితేటల జ్ఞానం మీద ఆధారపడి తమ సొంత ఆలోచనల మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ఆ దుష్టులు ఎక్కడో బయట లేరు, మనమే. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది బైబిల్ చెప్తుంది. దీన్ని గ్రహించిన వాడెవడు? ఇది అర్థమైంది ఎవరికే అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు వాక్యము మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్నిస్తుంది. మీరే నడిచి వెళ్ళిపోతున్నారా? మీరు చూసుకుంటున్నారా, దేవా నువ్వు నాతో పాటు ఉన్నావా లేదా? నా నడకలో, నా జీవితంలో నువ్వు నాతో పాటు ఉన్నావా లేదా? లేక నేను మాత్రమే వెళుతున్నానా? చూసారండి, చాలామంది జీవితాల్లో దేవుడు ఉన్నాడు. వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతారు, నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వారి జీవితంలో దేవుడు ఉన్నాడు. అయితే గమనించండి, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అయితే వీళ్ళకి బాధ ఉంది. ఇశ్రాయేలుకి ఏముందండి? అయ్యో దేవా నువ్వు మాతో రావట్లేదనే బాధ మాకుంది. మరి మీకుందా బాధ అండి? చెక్ చేసుకున్నారు, దేవా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు ఉన్నావా లేదా? చాలామంది చెక్ చేసుకోకుండా వెళ్ళిపోయి ఏటో దేవుడు నా మీద ఎప్పుడు కృప చూపిస్తాడో, ఏమో దేవుడు నా మీద ఎప్పుడు కరుణ చూపిస్తాడో, ఏమో దేవుడు నన్ను ఎప్పుడు చూస్తాడో అని అంటున్నారు. కానీ అసలు దేవుడు నాతో పాటు ఉన్నాడా లేదా అని ప్రశ్నించుకోవట్లేదు. మీరు దేవుడు మీతో పాటు నడవకుండా, మీతో పాటు రాకుండా మీరు సగం దూరం వెళ్ళిన తర్వాత ఏటో అసలు ముందు నీతో పాటు ఈరోజు నడుస్తున్నాడా దేవుడు? దేవుడు నీతో పాటు ఉన్నాడనే కన్ఫర్మేషను నీకుందా? ఇక్కడ ఇశ్రాయేలు ఏమన్నారంటే, దేవా నువ్వు మాతో పాటు లేకపోవడం వలన మేమేమైపోయాం. చూడండి 10వ వచనంలో, శత్రుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు
పారజేయుచున్నావు. శత్రువులు మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. శత్రువుల చేతిలో మేము ఓడిపోతూ ఉన్నాము. శత్రువుల చేతిలో నుంచి మేము అవమానాలు చూస్తూ ఉన్నాము. ఎందుకు శత్రువుల చేత అవమానం చూస్తున్నామంటే మా దేవుడు మాతో పాటు ఏమైందండి? చెప్పాలి గట్టిగా. వారి దేవుడు వారితో పాటు లేడు. వారి దేవుడు వారితో పాటు ఏంటండి? దయచేసి గమనించండి. ఇదో చాలామంది ప్రాణాలు వెళ్ళిపోతున్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, నచ్చినవి చేసుకుంటున్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే వారి దేవుడు వారితో పాటు. ఈరోజు మీరు చెప్పగలరా? కూర్చున్నవారు అందరూ కూడా, నా దేవుడు నాతో పాటు ఉన్నాడు, నేను ఆయనతో పాటు నడుస్తున్నాను, ఆయన నాతో పాటు నడుస్తున్నాడు అని మీరు ధైర్యంగా కూర్చొని ఈరోజు చెప్పగలమండి? అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ధైర్యంగా కూర్చొని చెప్పగలరా? ఎస్, ద గాడ్ ఈజ్ వాకింగ్ విత్ మీ, దేవుడు నాతో పాటు నడుస్తున్నాడని. అమ్మ, దేవుడు మనతో పాటు నడవకపోతే కనుక మన నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మనకి దీవెన, ఆయన నడిపింపు మనకి ఎలా వస్తుంది? ఇక్కడ ఇశ్రాయేలులకు అతి పెద్ద సమస్య ఏంటంటే వారి దేవుడు వారితో పాటు లేడు. మీరు వెళ్తున్నారు, ఆ పని మీద వెళ్తున్నారు, అనుకొని వెళ్తున్నారు, జరగాలని వెళ్తున్నారు, చేసుకోవాలని వెళ్తున్నారు, అన్ని ముందుకు వెళ్తున్నారు, తుస్సుమంటుంది. ఎందుకు తుస్సుమంటుంది? నీ దేవుడు నీతో పాటు లేడు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుడు వారితో పాటు ఉన్నారో వారు ఆఖరికి ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిచారు. నీకు తెలియని ఆశ్చర్యకరమైన రీతిగా నిన్ను నడిపిస్తాడు నేను దేవుడు. ఇది మీరు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. అందుకని ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, దేవా ఈ రోజంతా నన్ను కాచి కాపాడండి, నేను వెళ్ళే మార్గాల్లో నాతో పాటు కూడా మీరు రండి, నేను నడవాల్సిన త్రోవ నాకు చూపించండి, నేను నీతో పాటు నేను నడవాలనుకుంటున్నాను, నాతో పాటు మీరు నడవండి, నువ్వు లేకుండా నేను బయటికి పోను. అందుకని డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒక మాట అన్నారు, దేవా నన్ను ఎక్కడికైనా పంపు, ఎక్కడికైనా పంపు, ఎక్కడికైనా తీసుకెళ్ళి నన్ను, కానీ నువ్వు మాత్రం నాతో పాటు. అమ్మ, ఈరోజు విశ్వాసంగా ఉదయం పూట లేవగా నిద్రలోంచి లేకుండా, దేవా ఈ రోజంతా నన్ను కాచి కాపాడండి, నా పనుల్లో, నా చదువుల్లో, నా వ్యాపారాల్లో, నా అన్నింటిలో నాకు తోడుకోండి. నువ్వు లేకపోతే నేను వ్యాపారం చేయలేను, నువ్వు లేకపోతే నేను ఉద్యోగానికి వెళ్ళలేను, నువ్వు నడిపించకపోతే నా చదువుకోలేను, నువ్వు లేకపోతే నేను శ్వాస పీల్చు. దేవా నువ్వే నన్ను నడిపించను. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడతారో అప్పుడే దేవుడు మీతో పాటు కూడా బయలుదేరతాడు. చూడు ఇక్కడ ఏముందో 9వ వచనంలో, మా సేనలతో కూడా నీవు బయలుదేరకున్నావు. నువ్వు బయలుదేరలా మాతో పాటు. ఏమండి, చాలా సందర్భాల్లో ఇంటి పెద్ద వ్యక్తి బయలుదేరకపోతే అందరూ ఆగిపోతాం. అసలు దేవుడే నీతో బయలుదేరపోతే, చెప్పండి ఇంకెంత డేంజరో. మిమ్మల్ని ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను నేను. మన విశ్వాస జీవితం గడిపేస్తున్నాం, అంతా బాగానే ఉంది, కానీ దేవుడు నీతో పాటు నడుస్తున్నాడా రోజు కూడాను? అమ్మ, గొప్ప విషయం ఏంటంటే ఆయన నీకు దేవదూతల్ని కావలిగా పెట్టాడు. మనతో చాలా మంది సమస్య ఏంటంటే అసలు దేవుడు మనతో నడవకుండా మీ నడిచేస్తున్నారు. ఏమవుతుంది? ఇశ్రాయేలు అన్నారు, దేవా దయచేసి మాతో పాటు నడవండి, మేము తప్పు చేసాము, మమ్మల్ని మన్నించండి, దయచేసి మమ్మల్ని దూరం చేయొద్దు, మమ్మల్ని దూరం చేయండి. అమ్మ, ఇటువంటి ప్రార్థన ప్రతి ఉదయం మీరు ప్రార్థన చేయాలా. మీరు ఎంతో ధైర్యంగా వెళ్ళిపోతారు బయటికి. అక్కడికి వెళ్ళిపోయి చాలా సందర్భాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుని ఏడుతూ ఇంటికి వస్తున్నాం. ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసండి? కాలేబు యెహోషువాలు యుద్ధం చేసేటప్పుడు సైన్యం లేకనే నెగ్గారు. శత్రువులు వారిని వారే పొడుచుకొని చనిపోయారు. అయితే ఇశ్రాయేలు ఒకసారి 10,000 మంది మీద 50,000 మందితో వెళ్ళారు యుద్ధానికి. చూసుకో మా బలం ఎలాంటిదో అని వెళితే ఓడిపోయి వెనక్కి వచ్చాడు. అప్పుడు యెహోషువ, దేవా ఎందుకు ఓడిపోయాం అని అన్నాడు. నేను మీతో పాటు ఉన్నానా? నేను మీతో పాటు లేను కదా. మీతో పాటు లేకుండా మీరు బయలుదేరారు. ఈరోజు చాలా మంది వచ్చిన సమస్య ఏంటంటే, నాకు దేవుడు అవసరం లేదు, మా శక్తి సరిపోద్ది, మా జ్ఞానం మాకు సరిపోద్ది అని దేవుడు మాకు అవసరం లేదని అనకపోయినా ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద, దేవా ఈ రోజంతా ఇదిగో ఈ రీతిగా నేను నడవబోతున్నాను, నన్ను, నా కుటుంబాన్ని,
నన్ను నడిపించండి, నా ఉద్యోగాల్లో, నా వ్యాపారాల్లో, నా పనుల్లో మీరే నన్ను ముందు నడిపించండి అని చెప్పి మోకాలు వేసి దేవా ఈ రోజంతా నన్ను కాపాడండి అని అడుగుతున్నారా? ఏమా అని దేవుడు మీతో పాటు నడుస్తున్నాడా లేదా అని కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా? ఏమండి, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ఏమండి మీరు వస్తున్నారా 100 సార్లు అడుగుతారు. మరి దేవుడు నీతో పాటు నడుస్తున్నాడా లేదా చూసుకున్నారా మీరు? చూడాలి ఏమన్నా 10వ వచనంలో 9వ వచనం. అయితే 44వ కీర్తన గ్రంథము 44వ కీర్తన గ్రంథము 9వ వచనం. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ ఆరాధన సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు నీతో పాటు నడుస్తున్నాడా లేదా? మీరందరూ తెలుసుకోవాల్సిన, హృదయంలో తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నా దేవుడు నాతో పాటు నడుస్తున్నాడా లేదా? ఇది మీరు ప్రశ్నించుకోవాలి. ఈస్ మై గాడ్ వాకింగ్ అలాంగ్ విత్ మీ? నా దేవుడు నాతో పాటు నడుస్తున్నాడా లేదా అని మీరు ప్రశ్నించుకోవాలి. దయచేసి గమనించండి అమ్మా. 9వ వచనం ఏమన్నా చూడండి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, విడనాడి మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. 10వ వచనం, శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారజేయుచున్నావు, మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. ఇశ్రాయేలులు ఎలా అంటున్నారంటేనండి, ఆదివారం మార్కెట్లో మటన్ని ఎలాడదీస్తారు. ఇలాగా ఏమంటే కోళ్ళని, మేకల్ని ఎలాడదీస్తూ ఉంటారు. ఎందుకు ఎలాడదీస్తారు? వచ్చిన వాళ్ళందరూ వచ్చి కొనుక్కొని తినేసి పట్టుకెళ్ళిపోయి తినడానికి. ఎవరి జీవితంలో అయితే దేవుడు వారితో పాటు నడవడో వారి యొక్క అనుభూతి ఎలాగ ఉంటుందంటే, వారి కష్టార్జితం అంతా ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోతారు. మన ఎవరో ఒక సహోదరి చెప్తుంది, ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, నాకు వచ్చే జీతం 15,000 12,000 వడ్డీలుగా పోతున్నాయండి. ఇక నేను అన్నాను, అమ్మా నేను 12,000 వడ్డీలుగా పోతే నువ్వేం తింటున్నావు? ఇంకాను నిన్ను వాళ్ళే తినేస్తున్నారు మొత్తం అంతా కూడాను. అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు గనక మీతో పాటు గనక నడవకపోతే భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లుగా అప్పగించబడతాం. ఎందుకు వస్తాయి కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తాయి? కొంతమందికి అర్థం కాదు. ఎందుకు ఈ నష్టం వచ్చిందనే విషయం కొంతమందికి అర్థం కాదు. ఆ నష్టాల్లో ఉంటారు. కానీ బైబిల్ చెబుతుంది దానికి కారణం ఏంటంటే, నీ దేవుడు నీతో పాటు బయలుదేరట్లా. ప్రాబ్లం ఎక్కడుందమ్మా? గట్టిగా చెప్పాలి, ప్రాబ్లం ఎక్కడుంది? నాతో పాటు దేవుడు బయలుదేరట్లా. గట్టిగా చెప్పాలి ఏంటన్నమాట, నాతో పాటు దేవుడు. ఎందుకంటే నేను ఎవరితో బయలుదేరుతున్నాను? నాకు ఫ్రెండ్స్ కావాలి, పక్కింటోడు కావాలి, ఆ ఊరు బయటోడు కావాలి, ఊర్లో వాడు కావాలి, ఆడు బండి ఎక్కాలి, ఆ వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాలి. కానీ దేవుడు అవసరం లేదు. ఎవరు కావాలి? మొత్తం అందరూ కావాలి నాకు, కానీ దేవుడు అవసరం లేదు. చివరికి అసలు నువ్వు వెళ్ళిన పని ఏమైపోతుంది? బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడంట? దేవుడు ఎప్పుడు ఇచ్చుచున్నాడండి? తన ప్రియులు అంటే ఆయన బిడ్డలు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ఈరోజు మనతో సమస్య ఏంటంటే, మన దేవునితో నడవడం మానేసాం. మనం ఎవరితో నడుస్తున్నాం? లోకం, స్నేహం, బంధుత్వం అవి బట్టి నడుస్తున్నారు. అబ్రహామును దేవుడు ఎలా పిలిచాడు తెలుసండి? చూడండి ఒకసారి, ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి. నీకు ఏం ముఖ్యం కావాలో ఒకసారి చూడండి. ఒకసారి ఎక్కడి నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోవాలి. నేను దేవుళ్ళో ఉన్నానని చెప్పి మరలా వాళ్ళతో అంటగాగితే కుదరదు. దేవుడు విశ్వాసులకు పితరుడైన అబ్రహాముతో చెబుతున్న మాటలు అంటే మనందరితో చెప్తున్నట్టే. ఓకేనమ్మా? నువ్వు ఎవరితో సెపరేట్గా ఉండాలి, ఎవరితో దూరం అంటే వాళ్ళందరినీ వదిలేసేమని కాదు, మీ మొఖం చూడడం అని అర్థం కాదు. వారు చేసే పనుల్లో ఏకీభవించకుండా నీకు ప్రత్యేకత ఉండాలి. నీకేముండాలి? ప్రత్యేకత. నువ్వు చూసే టీవీ ఛానల్లో ప్రత్యేకత,
నువ్వు మాట్లాడే మాటల్లో ప్రత్యేకత. అందరూ బూతులాడుతూ ఉంటారు, అందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నువ్వేంట్రా, నీ నోట్లోంచి ఎప్పుడు ఒక బూతు కూడా ఎప్పుడు వినలేదు మేము అని. అరే ఆడి దగ్గర బూతులు ఆడకండి, ఆడ అసలు బూతులాడు, ఆడ దేవుడి మనిషి, మీరు ఆడకండి అని చెప్పి వారిలో పరివర్తన వచ్చి నీ దగ్గర బూతులాడడం మానేయాలి. చూడండి, దేవుడు మనల్ని స్నేహాల నుంచి, కొన్ని బంధాల నుంచి, కొన్ని వ్యక్తుల దగ్గర నుంచి దూరం అవ్వమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు అందరిలాగా, నీ స్నేహితులాగా ఆలోచించి చేయడానికి నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు కాదు. యేసు ప్రభు నిన్నేం చేయమంటున్నాడు అది ముఖ్యం. నీ స్నేహితుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయి, నీ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు నీకు ముఖ్యం కాదు. మనం దేవుని దాసులం, ఫ్రెండ్స్ దాసులం కాదు, బంధువుల దాసులం కాదు, లోకపు దాసులం కారు. మీరు నడుచుకోవాల్సింది దేవునికి మీరు దాసులై ఉన్నారు. వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని వెలపెట్టి కొన్నాను, మీరు నా దాసులుగా ఉండాలి. లోకపు దాసులు అంటే ఏంటి, వాళ్ళ మాట అంటాం. చూడండి, దేవుడు అబ్రహాంని ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు, మిమ్మల్ని కూడా అక్కడి నుంచి పిలుస్తున్నాడు. 12వ అధ్యాయము 1వ వచనం చూడండి ఏమన్నాడు. యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? నీవు లేచి ఏం చేయాలి? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు. నువ్వు ఉన్న చోట నుంచి బయలుదేరు. ఫస్ట్ లేక అక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు, అది చూపించి దేశమునకు వెళ్ళుము. ఎవరు చూపిస్తారు దారి నీకు? ఏమ్మా, మీరేమో మీ దారిని ఎత్తికేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, ఆదివారం ఉదయం అమ్మ ఎక్కడికి వెళ్ళామంటే అంటే అర్జెంటుగా రమ్మన్నారండి. నీ దారి వెతుకుంటున్నావా? నీకు దారి చూపించేది ఎవరు? కీర్తన 22లో ఒక మంచి మాట ఉంది, 32లో. నీవు నడువవలసిన త్రోవను నేను నీకు బోధించెదను. ఏంటన్న మాట? నీవు నడువవలసిన త్రోవను నేను నీకు, అది. ఇక్కడ అబ్రహాముని దేవుడు పిలిచాడు, ఓయ్ నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బడిరా, నీ స్నేహితుల దగ్గర నుంచి బడిరా. ఫస్ట్ నీలో నుంచే నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రా అక్కడి నుంచి. ఎందుకంటే నువ్వేంటంటే కూరుకుపోయావు. ఏమైపోయావు నువ్వు? ఎవరి దగ్గర కూరుకుపోయావు? ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర కూరుకుపోయారండి. మీకు తెలిసి మీరు ఎక్కడ కూరుకుపోయారు? ఏమ్మా వినపడుతుందా మీకు? మీరు ఎక్కడ కూరుకుపోయారు? కొంతమంది రాలేరు. అయ్యగారు రావాలన్నదని చాలా ఉందండి నాకు లోపల. బాబు ఏంటి మందిరానికి రావచ్చు కదా అంటేని, అయ్యగారు నా మనసు మీకు తెలియదండి, దేవుడికి తెలిసి అంటున్నాడు. ఓ బాబు ఏటో బాబు మనసు ఏంటో బాబు చెప్పు అంటని, నాకు రావాలని చాలా ఉంది అయ్యారు అన్నాడు. మరి ఏం ఆపేస్తుందంటే ఏం లేదు అయ్యగారు ఇలా అంటున్నాడు. ఏటో బాబు ఇలాగే నాకేం అలవాటు చెప్పు క్లియర్గాను. ఏం లేదు అయ్యగారు, చిన్న అలవాటు ఉంది, దానివల్ల రాలేకపోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఉందో బాబు నీకు అలవాటు అంటే? అబ్బో శానాల నుంచి ఉందండి అలవాటు. మరి ఎలా మానేద్దాం అంటే, ఎలా మానేద్దాం అనుకున్నావు అంటే, అదే గారు తోతలు ఎలా చేయాలో. నువ్వు ముందు మందిరానికి రా. ఎక్కడికి రావాలి? నువ్వు ముందు మందిరానికి వస్తే యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు. ఎంతమంది? ఎందుకు వెళ్ళారు? ఆయన తగ్గిస్తాడని, స్వస్థపరుస్తాడని కుష్ఠరోగులు వెళితే, ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్తాం పాపం ఆగిపోయారు. వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వారు 10 మంది కుష్ఠరోగులు వెళితే, ప్రభు నువ్వు వెళ్ళి యాజకులకి చూపించుకో అని వారు వెళుతుండగానే స్వస్థపడ్డారు. నువ్వు దూరంగానే ఉండి తగ్గేది ఈ పాటికి వాళ్ళ ఆయుష్ తగ్గిపోయింది. ఆ టైంకి వాళ్ళు తగ్గేక వచ్చారా లేకపోతే తగ్గక ముందు వచ్చారా? దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. ఏ పిలుపుని దేవుడు మీకు ఇస్తున్నాడు అంటే, మీ బంధకాల్లో నుంచి మీరు బయటికి రావాలి. ఎక్కడి నుంచి బయటికి రావాలి? కొంతమంది బంధువుల్లో ఇరుక్కుపోయారు, కొంతమంది పనిలో ఇరుక్కుపోయారు, కొంతమంది వ్యాపారంలో ఇరుక్కుపోతాం, లేకపోతే కష్టాల్లో ఇరుక్కుపోతాం. దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరూ పిలుస్తున్నాడు.
నువ్వు ఇరుక్కుపోయే స్థితిలో నుండి నేను నీకు చూపించే ప్రదేశానికి రా, నేను నీతో పాటు నడుస్తాను. నేను ఏంటండి దేవుడు ఏమని పిలుస్తాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ? నువ్వు నాతో పాటు నడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీతో పాటు నడుస్తాను. నేను ఏమండి ఇప్పటిదాకా మన సొంత ఆలోచనలతో నడిచి 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 నష్టపోలేదా? చాలా చేసేద్దాం అనుకున్నానండి, ఇలా బెడ్స్ కొట్టేసింది. బెడ్సే కొడుతుంది, ఇంకేం కొడుతుంది? బెడ్స్ కొడుతుంది. ఎందుకంటే నీతో పాటు ఎవరు లేరు? నీ దేవుడిని యెహోవా నీతో పాటు నడవట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు కష్టాన్ని నష్టాన్ని ఎదురు చూడడం గల కారణం ఏంటంటే నీ దేవుడిని యెహోవా నీతో పాటు నడవట్లేదు. చూడండి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి 8వ వచనం చూడండి. 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. సో దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాట. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే నచ్చినట్టు నడుచుకుంటున్నారు. దేవుడు నాతో పాటు నడుస్తున్నాడా? చూడట్లేదు. అసలు దేవుడు నాతో పాటు ఉన్నాడా? చూడట్లేదు. ఆయన ఏమన్నాడు? నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. ఏమంటే మనలో చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఏంటంటే మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మనల్ని ఏం చేసినాయి అంటే మనల్ని ఫెయిల్ చేసినాయి. బహుశా మీలో కొంతమందికి 20 సంవత్సరాలు మిమ్మల్ని వెనక్కి పెడితే బహుశా ఈ పాటికి మీరు నిర్ణయాలు వేరేగా తీసుకుందరు. అవునా కాదండి? 30 సంవత్సరాలు వెనక్కి వస్తే నువ్వు అనాల్సిన మాట ఏంటంటే నేను 30 సంవత్సరాల క్రితం నుండే దేవునితో పాటు నడిచేదాన్ని, అది చెప్పాలి. అర్థమైందండి? అందుకనే మనమందరము మూకంబడిగా ఇప్పుడు చెప్పిన ఒప్పుకున్న మాట ఏంటంటే నాకు కనుక మరలా ఈ 25-20 సంవత్సరాలు కనుక టైం మిషన్లో వెనక్కి పంపితే నేను మంచి నిర్ణయాలు నువ్వెలా తీసుకుంటావు? వెనక తిప్పినా మరలా 30 ఏళ్ళు దాటాక చచ్చా ఈ నిర్ణయం కూడా కరెక్ట్ కాదు, మరలా ఇంక 30 పంపించండి అయ్యారు అంటారు. మీకు అర్థమైందా? అప్పుడు కూడా కరెక్ట్ అవ్వదు. మీరు ఒకసారి చిన్నప్పుడు రాజుగారిని ఒక దూత ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అడిగారంట. పట్టిందల్లా బంగారం అంట అనేసరికి పొద్దున్నే ఇడ్లీ ఇరిపడంట, బంగారం అయిపోయింది. ఇంకేంది అంటారు బంగారాన్ని? అలాగే పాప తోటలోకి వెళ్ళి ఆ పువ్వులు పట్టుకోగా అది బంగారం అయిపోయిందంట. కూతురు పరిగెట్టుకుంటూ వస్తే అది బంగారం అయిపోయింది. అబ్బాబ్బా వద్దు బాబు తూచు అన్నాడు. నాకు వద్దు, ఇది ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. గమనించండి, ఇక్కడ వెనక్కి వెళితే మనం తీసుకోవాల్సిందే మరణ నిర్ణయాలు కాదు. 8వ వచనంలో ఏముంది చూడండి. మనము ఎవరు ఆలోచన బట్టి నడవాలి? అమ్మ 1వ కీర్తనలో దుష్టుడు ఆలోచన చెప్పు నడవకంటే ఎవరు దుష్టులు? ఎవరమ్మా? మనమే. మన ఆలోచన చెప్పిన మనం నడవకుండా 8వ వచనంలో ఏమన్నాడు? గట్టిగా చదువుతారు అందరూ. నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సో ఎవరి ఆలోచన ప్రకారం నడవాలి మనం? అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి బయటికి వెళ్తున్నారు మీరు, వ్యాపారాలు చేసుకున్న, పనులు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా ప్రశ్న ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ దేవుడు మీతో పాటు వస్తున్నాడా? నా ప్రశ్న. ఒకవేళ మీకు రావట్లేదని కనుక మీరు అనిపిస్తే ఒక నిమిషం ఆగి చెక్ చేసుకుని ఆయన మీతో బయలుదేరేంత వరకు ఆయన కొరకు ఎదురు చూసి ఆయనతో పాటు బయలుదేరండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, నువ్వు అన్నీ వదిలేసిరా నాతో పాటు రా. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు, అన్నీ విడిచిపెట్టేసి, నువ్వు అన్నీ విడిచిపెట్టేసి నువ్వు నీ కుటుంబము నాతో పాటు రండి. నేను చూపించే ప్రదేశానికి, నేను చూపించే మార్గానికి మీరు రండి, నాతో పాటు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అటు దేవుణ్ణి మనం వెంబడిద్దాం. ఏమండి, ఆయన్ని ఆరాధించగల గొప్ప విషయం ఏంటంటే ఆయన్ని వెంబడించడమే. అది కూడా మన మేలుకే, అది కూడా మన మేలుకే. సో ఈరోజు ఆరాధన వర్తమానం మనం నేర్చుకున్న పాఠం ఏంటి? నా దేవుడు నాతో పాటు నడవాలి. ఆయన నాతో పాటు కనుక నడవకపోతే నేను నష్టపోతాను. నా దేవుడు నాతో పాటు